వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తను మీకు సమర్పిస్తున్న వారు ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. MD పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్టులు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, CBP, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ D, B12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. అమరావతి సచివాలయంలో రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ మంత్రివర్గ ఉపసంఘంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది. పాలకొల్లులోని తుఫాన్ ప్రభావంతో ఈదురుగాలులతో 18వ వార్డు వీరవారి వీధిలో విరిగిపోయిన విద్యుత్ స్తంభం మరియు భారీ వృక్షం ముందుగానే విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో తప్పిన ప్రమాదం. విద్యుత్ పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టిన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్. కాబట్టి కనబడిందా? మీరు ఎట్టేకున్నారు ఇప్పుడు? తుఫాన్ ప్రభావ నేపథ్యంలో పాలకొల్లు నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ లో దిశ దశ చేయడం జరిగింది. గ్రామాల్లోని వార్డులోని ప్రజలను అప్రమత్తం చేసి అధికారులతో కలిసి సహాయ చర్యల్లో పాల్గొనాలని, ఎటువంటి ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని చెప్పడం జరిగింది. కొంచెం వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు మీరు కూడా అప్రమత్తం చేసుకుంటూ, ఎందుకంటే నేను కూడా విజయవాడ క్యాంప్ ఆఫీస్ నుంచి సెక్రటరియట్ నుంచి తీరం అన్ని మన నరసాపురం అమలాపురం మధ్యనే ఈ తీరం దాటే అవకాశం ఉండటం వల్ల ఇప్పుడే నేను కూడా సెక్రటరియట్ నుంచి బయలుదేరి నర్స్పూర్ వస్తూ ఉన్నాను. జాతీయ నైట్ కూడా ఈ నర్స్పూర్ లోనే ఉండి ఇక్కడ కొంచెం మానిటరింగ్ అది చేసుకుంటాం. ఈ లోపుగా ఏదైతే మన పాలకొల్లుకు సంబంధించి ఒకవేళ ఈ ఏరియా నుంచి ఏదైనా క్రాస్ అయినా కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం, అందులో ముఖ్యంగా ఏదైతే తాటాకిళ్ళు, అదేవిధంగా పూరిళ్ళు, మట్టిళ్ళు ఏవైతే ఉన్నాయో, అదేవిధంగా పెంకుటిళ్ళు కానీ ఇవి కూడా ఉంటాయి. జనరల్ గా మన కొబ్బరి చెట్లు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి గాలికి కొబ్బరి చెట్టు పడి మళ్ళీ ఇంటి మీద ఆ ఎఫెక్ట్ ఉంటుంది. అంచేత ఆ ఇల్లు స్ట్రాంగ్ గా ఉన్న పక్కన చెట్లు ఉంటాయి కాబట్టి ఆ చెట్టు ఎఫెక్ట్ ఇల్లుకి డ్యామేజ్ అవ్వచ్చు. కాబట్టి ఏదైనా అటువంటి సిచ్యువేషన్ ఉంటే మనం పక్కా బిల్డింగ్ లోకి, ఎందుకంటే ప్రతి 10 ఇళ్ళకి 3-4 బిల్డింగ్లు ఉంటున్నాయి కాబట్టి కొంచెం ఈ నైట్ కి తాళాలు వేసుకుని ఆ బిల్డింగ్ లో ఉంటే బెటర్. ఆ రకంగా మీ గ్రామాల్లో గానీ మీ వార్డుల్లో గానీ కొంచెం అటువంటి ప్రికాషన్స్ మీరందరూ కూడా తీసుకుని, కరెంట్ కూడా పవర్ కట్ కూడా ఉంది కాబట్టి కొంచెం ఈ కొవ్వొత్తులు అవసరమైతే మీరు మీ ఊళ్ళల్లో ఉన్నటువంటి కొవ్వొత్తులు కూడా కొనుగోలు చేసి అన్ని వీలైతే అన్ని ప్రతి ఇంటికి కూడా ఆ కొవ్వొత్తులు కూడా డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం. ఈవేళ రేపు కూడా పవర్ కొంచెం ఇబ్బంది ఉండొచ్చు కాబట్టి కొంచెం ఇటువంటి ప్రికాషన్స్ అన్నెసరీగా కూడా బయట తిరగకుండా సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు సంబంధించినటువంటి ప్రాణ నష్టం ఏది కూడా జరగకుండా కొంచెం మనందరం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకనే ప్రత్యేకించి మన కేడర్ ఎవరైతే ఉన్నారో మీ అందరితోటి కూడా ఈ టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగిందని చెప్పి
మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ ఎవరు కూడా ఆందోళన గురవద్దు. ఇప్పటికప్పుడు పీక్ టు పీక్ ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సెక్రటరియట్ లోనే ఉండి నైట్ కూడా రాత్రి కూడా మిడ్ నైట్ వరకు ఆయన ఇక్కడ ఉన్నారు. అంతా పొజిషన్ అంతా సేఫ్ ఉన్నంత వరకు ఆయన కూడా సెక్రటరియట్ లోనే ఉండి మానిటరింగ్ చేస్తారు. కాబట్టి ఇప్పటికప్పుడు మాకు కూడా డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు, కలెక్టర్స్ డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. ఎవరికాళ్ళు అంతా కూడా అలర్ట్ గా ఉన్నారు. చేత అందరూ కూడా కొంచెం ఆందోళన లేకుండా ఎప్పటికప్పుడు మాత్రం ప్రికాషన్స్ మాత్రం ఏ గ్రామంలో ఏ వార్డులో అందరూ కూడా తీసుకుంటూ కూడా ప్రాణ నష్టం జరగకుండా అధికారులు కూడా మీరు సహకరించి కేడర్ అందరూ కూడా ఉండాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేయడానికి కోరడానికి ఈ కాల్ తీసుకున్నామని చెప్పి తెలియజేస్తారు. తుఫాన్ ప్రభావ నేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాలతో పాలకొల్లులోని పునరావాస శిబిరంలో బాధితులకు అండగా మేమున్నామంటూ అధికారులతో కలిసి సహాయ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొనడం జరిగింది. చూసి వాళ్ళకి నీట్ ఏదో ఇమీడియట్ గా జరపండి. ఇబ్బంది మీకు ఏ జ్వరం వచ్చినా, పిల్లలకి ఒంట్లో బాగోపోయినా, కడుపు నొప్పి వచ్చినా సరే పక్కదిలో మెడికల్ క్యాంప్ కూడా ఉంది. ధైర్యంగా ఉండండి. మన మంత్రి రామానాయుడు గారు అధికారులు ఫోన్ చేశారు, నాయకులను కూడా మీ దగ్గరికి వచ్చి కలిసి ధైర్యం చెప్పమని చెప్పారు. అన్ని ఇస్తారా? రామానాయుడు గారి ఆదేశాల మేరకు మరి అధికారులందరూ కూడా ఈ తుఫాను విపత్తు సమయంలో ఈ నైటు 11-12 గంటల్లో తీరం దాడుతుందని చెప్పారు. మరి ఎవరన్నా రోడ్డు పక్కన నివసించే వాళ్ళు కానీ అలాగే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి 2 చోట్ల శిబిరాలు ఏర్పాటు చేసాం. ఒకటి బీఆర్ఎంఈ స్కూలు, రెండోది ఎంఎంకేఎన్ స్కూలు. ఎవరైనా ఉన్నా కూడా అధికారులు ఎక్కడికక్కడ గుర్తించి అక్కడ ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటే ఇక్కడ తీసుకొచ్చి ఈ యొక్క సెంటర్లో పెడుతున్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి స్నాక్స్ కానీ పిల్లలకు పాలు కానీ అదేవిధంగా రాత్రి భోజనం, మరి వాళ్ళకి ఏ రకమైనటువంటి వైద్య సహాయం ఏమైనా అవసరం అయితే కనుక పక్కనే మరి ఎన్ఎంఎల్ పెట్టి అక్కడ కూడా వైద్య సహాయం అందించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళొద్దు. మన నియోజకవర్గానికి దగ్గరలోనే ఈ యొక్క తుఫాన్ దాటేటటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. భగవంతుడి దగ్గర దూరంగా వెళ్తే పర్లేదు, దగ్గరగా ఏమైనా మనకి అర్ధరాత్రి పూట కాబట్టి ముందుగా జాగ్రత్తగా ఉండి ఏదైనా ప్రమాదకరమైన పరిస్థితులు వస్తే మీ దగ్గరలో ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి నాయకులకు తెలియపరిస్తే మేము తప్పనిసరిగా మిమ్మల్ని సురక్షితమైనటువంటి ప్రదేశానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియపరచుకో. తుఫాన్ నర్సాపురం తీర ప్రాంతాల్ని అతలాకుతలం చేసింది. తీరం దాటేటప్పుడు వేసిన బలమైన వృక్షాలు సైతం నేల కొరిగాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. నర్సాపురం మండలం పెదమైనవాని లంకలోని ఇళ్లలోకి నీరు చేరాయి. చిన్నలంక వంతెన పైన కోత గురైంది. దీంతో సముద్రానికి వెళ్లే రోడ్డుకు మార్గం లేకుండా పోయింది. నర్సాపురం పట్టణం మండలం మొగల్దూరు ప్రాంతాల్లో చాలా చోట్ల ఇంకా అంధకారం నెలకొంది. పట్టణంలో కొన్ని ప్రాంతాల్లో ఉదయం విద్యుత్తును పునరుద్ధరించారు. సముద్రం ఇంకా అల్లకల్లోలంగానే ఉంది. కెరటాలు ఎగసిపడుతున్నాయి. పునరావాస కేంద్రాల నుంచి చాలా మంది ఉదయం వెళ్లేటప్పుడు నర్సాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మంత్రి రవికుమార్ పునరావాస కేంద్రాల నుంచి చాలా మంది ఉదయం వెళ్లిపోయారు. నర్సాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రి రవికుమార్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, టీడీపీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు కేంద్రాలను పరిశీలించడం జరిగింది.
ఎన్ని కిలోమీటర్లు కట్టాలి? సెల్ పైకి ఎట్టి బస్సు అన్న వాటర్ వచ్చేస్తుంది. ఫోన్ చేశారా మీరు? జాగ్రత్త, ఇవాళ రేపు కొద్దిగా వాతావరణం బాగాలేదు, అందరు ఇక్కడ ఉండండి. జలుబుకి వాటికి టాబ్లెట్ తీస్తే వేసుకోండి, ఇన్ఫెక్షన్ లేకుండా. సరేమ్మా, పిల్లలు పాలు ఇచ్చారా? పొద్దున మిల్క్ చేస్తున్నారా? పాలు ఇచ్చారా? వాంతాటుపాడిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకుని పెద్ద ఎత్తున ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఫిషర్మెన్ గ్రామాలు ఏతున్నాయో అందరు ప్రజలను కూడా పునరావాస కేంద్రాలకి తరలించడం జరిగింది. దాదాపు 16 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి నర్సాపురంలో 8, మొగత్తూరులో 8 పెద్ద ఎత్తున ప్రజలను అక్కడ తరలించి పెద్ద ఎత్తున ఆహార సౌకర్యాలు, పెద్ద ఎత్తున వసతిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉదయం స్థానిక శాసనసభ్యులు నాయకర్ గారు నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి కొత్తపాటి రవికుమార్ గారు, నేను, ఇతర పెద్దలు, జిల్లా టీడీపీ అధ్యక్షులు రామరాజు గారు, చాగంటి మురళి గారు, పుత్తూరు రామరాజు గారు, మితాన్ సత్యనారాయణ గారు, మేమందరూ కూడా పునరావాస కేంద్రాలను సందర్శించడం జరిగింది. ప్రజలకి అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేశాం. మరి గత 2 రోజుల నుంచి కూడా ఏదైతే ముంతాన్ తుఫాను ఉందో దీని ప్రభావం వల్ల మన ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా మరి తీర ప్రాంతం ఇటు కాకినాడ కానీ లేదంటే కోస్తా జిల్లాలు కానీ అదేవిధంగా మరి విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలు కూడా మరి ఇబ్బందికర పరిస్థితి వాతావరణం ఉన్నాం. మరి రేపటి రోజున కూడా ఈ తుఫాను తీరం దాటే పరిస్థితి ఉంది. దీని స్వయంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గత 2 రోజుల నుంచి కూడా పూర్తిగా యంత్రాంగాన్ని మరి ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకునే విధంగానే ఆయన 1-2 సార్లు మా అందరితోటి మానిటరింగ్ చేసుకున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గానికి కూడా మరి స్పెషల్ ఆఫీస్ ఉంది. మరి ఏదైతే ప్రసన్న వెంకటేశ్వరరావు గారు కూడా వేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున చూసుకుంటే కనుక మరి గౌరవ కేంద్ర మంత్రి శ్రీనివాసవరం గారు, అదేవిధంగా మరి మన గౌరవ మంత్రి ఇన్ఛార్జి మంత్రి వర్యుడు రవికుమార్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి మేమందరం కూడా
మరి ఏదైతే నరసాపురం నియోజకవర్గం చూసుకుంటే కానీ తీర ప్రాంతంలో 16 రిహాబిలిటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ. మరి అక్కడ ఉన్నటువంటి మత్స్యకార సోదరులు అవ్వచ్చు, లేదైతే ఎవరైతే ఉన్నటువంటి తీర ప్రాంత గ్రామంలో ఉన్నటువంటి అందరినీ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజానీకాన్ని అందరూ కూడా మేము ఇక్కడ పునరావృతి కేంద్రాలు తీసుకురావడం వారందరూ ఇప్పుడు ఒక స్మాల్ ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. ఎండి పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, సిబిపి, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ డి, బి12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు. వెల్కమ్ బ్యాక్. మొంతా తుఫాన్ ప్రభావ నేపథ్యంలో నర్సాపురం సముద్ర తీర ప్రాంతాల్లోని బియ్యపుతిప్ప, పెద్దమైన వానిలంక, చిన్నమైన వానిలంక వంటి గ్రామాలన్నింటినీ అర్ధరాత్రి సైతం స్థానిక శాసనసభ్యులు పొమ్మిడి నాయకర్ మరియు రామరాజు గారితో కలిసి సముద్ర కోతను పరిశీలిస్తూ పునరావాస కేంద్రాలను వరుసగా సందర్శిస్తూ శిబిరంలో ఉన్న వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ వారి సాధక బాధ్యతల్లోని భాగం పంచుకుంటూ అదే విధంగా ఎప్పటికప్పుడు సెక్రటరియట్ నుంచి చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ ద్వారా అందిస్తున్నటువంటి సూచనలు క్షేత్రస్థాయిలో ఉండి పాటించడం జరిగింది. అప్పుడు సెలినిటీ కోసం సీ వాటర్ తెచ్చేవాళ్ళు అనమాట. మొత్తం మీద బై చెప్పారు. ఇంకా పోలే మేము అందరూ అదృష్టం. అప్పుడు ఇది సునామీ వచ్చినప్పుడు వచ్చిందా వాటర్? సునామీ వచ్చినట్టు ఇక్కడ తక్కువగానండి, మా డైరెక్ట్ వచ్చి ఊర్లోకి వచ్చేస్తుంది. పర్లేదు, సముద్రం మంచిదే. మంత్రి గారు ఉండగా ఏమవుతుందో మనకు అంటున్నానా. ఈ హైట్ వేస్తారు, ఇది లోపలికి హైట్ వస్తుంది మొత్తం. ఇప్పుడు ఈ రాయి ఎక్కడి నుంచి వేస్తున్నారు? ఇది పంగిడే. పర్లేదు మీరు జాగ్రత్త. కొంచెం చైనా వల్ల ఉంది ఇది. టాటాగిళ్ళు ఏమన్నాయా? తాటాకిల్లో ఉన్న వాళ్ళని షిఫ్ట్ చేయండి పక్క ఇళ్లలోకి పెట్టేసి వస్తామ్మా. భోజనాలు చేశారమ్మా? అన్నీ ఉన్నాయి కదా, మెడిసిన్స్ అన్ని కూడా ఉన్నాయి సార్. ఆయన బాగున్నా? భోజనాలు ఏవి బాగున్నాయి కదమ్మా? అన్ని బాగా చూసుకుంటున్నారు అందరూ, మొత్తం అందరూ. మీరు ఇక్కడ పునరావాస కేంద్రంలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అక్కడ సెక్రటరియట్ లో ఉండి ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్ పెట్టుకుని చూస్తూ ఉండమన్నారు అందరినీ. ఎమ్మెల్యేలని, మంత్రులు అందరూ ఫీల్డ్ లో ఉన్నారు. ఇబ్బంది లేదంత ధైర్యంగా ఉండండి. ఎన్ని మార్కులు వస్తాయి 10th? పాస్ మార్కులు ఫస్ట్ క్లాస్ వచ్చేయాలి. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఏ గ్రూపు? బైపీసీ. బెస్ట్ ఆఫ్ లక్. వచ్చారమ్మా? ఏదైతే తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని గత 2-3 రోజుల నుంచి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు అన్ని డిపార్ట్మెంట్లు, ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇట్లా అన్ని శాఖల్ని కూడా సమన్వయం చేసుకుంటూ గత 3-4 రోజుల నుంచి కూడా ఎక్కడికక్కడ ప్రికాషన్స్ తీసుకుంటూ వచ్చాం. కాబట్టి అంటే అటు రిజర్వాయర్స్ కానీ, ప్రాజెక్టులు కానీ ఏవైతే ఉన్నాయో అవుట్ఫ్లో ఏదైతే ఇన్ఫ్లో ఏదైతే ఉందో అవుట్ఫ్లో ఏదైతే ఉందో క్యాలిక్యులేట్ చేసుకుంటూ క్వశ్చన్ పెట్టుకోవడం. అదేవిధంగా చెరువులు ఏవైతే ఉన్నాయో మరి వాటికి బ్రీచెస్, ఒక చెరువుకి గండి పడితే గొలుసు చెరువులు వరుసగా పడేటువంటి పరిస్థితి, వీటన్నిటిని కూడా ప్రికాషన్స్ తీసుకోవడం. అదేవిధంగా ఎవరైతే కెనాల్స్ కానీ, డ్రైన్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటర్ ఫ్రీ ఫ్లో అయ్యేటువంటి విధంగా తద్వారా ఫీల్డ్లో అంటే చాలల్లో ఉండేటువంటి నీరు కూడా ముందుగానే కొంత ఖాళీ చేసేటువంటి విధంగా ఇట్లా ఎప్పటికప్పుడు ప్రికాషన్ తీసుకోవడంతో కొంత మేర ఆస్తి నష్టాన్ని తగ్గించాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కానీ, అదేవిధంగా పర్టికులర్గా ఈ తీరం దాటేటప్పుడు కానీ, దాటిన తర్వాత కానీ ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా
అందులో కూడా పర్టికులర్ గా ఏదైతే వెస్ట్ గోదావరి కోనసీమలకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందనే ఉద్దేశంతో పర్టికులర్ గా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా క్షేత్రస్థాయిలో ఫీల్డ్ లో ఉండండి. ఎవరైతే ఆ యొక్క గ్రామాల్లో ఉన్నటువంటి పూరిళ్ళలో కానీ మట్టిళ్ళలో కానీ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా పునరావాస శిబిరాలకు తరలించాలి. ఎవరైనా రావడానికి వెనుకాడితే వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనేటువంటి విధంగా. ఎందుకంటే కొన్ని చోట్ల ఇటువంటి తుఫాన్లు చాలా చూసాం, పర్వాలేదులే అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఇల్లులకి తాళాలు వేసి రావాలంటే మనసొప్పదు. కొంతమందికి ఏదో 4 మేకలు 2 ఆవులు 2 గేదెలు ఉంటాయి, వాటిని వదిలి రాలేరు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఫీల్డ్లో ఉండి ఎడ్యుకేట్ చేసి అధికారులకు సహకరించమన్నారు. ఆ రకంగానే ఈ రోజు కూడా మీరు చూస్తూ ఉన్నారు ఇవాళ ప్రత్యక్షంగా. ఇప్పుడే పెదమాయన లెంక గ్రామంలో మనందరం కూడా ఉన్నాం. మరి ఇవాళ ఈ రోజనే గత 2 రోజుల నుంచి కూడా మరి ఈ ప్రాంతంలో మన ఎమ్మెల్యే నాయకర్ గారు కానీ, అదేవిధంగా మన రామరాజు గారు కానీ, అదేవిధంగా ఆర్డీఓ, అదేవిధంగా ఇక్కడ అగ్నికుల క్షత్రియులు కూడా పెద్ద ఎత్తున కమిటీలు, యూత్ అందరూ కూడా ముందుండే సహాయ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేశారు. పునరావాస శిబిరాల్లో కూడా ఇప్పుడే మనం చూసాం, చక్కని భోజనం రుచికరంగా వేడివేడిగా భోజనాలు పెట్టినటువంటి పరిస్థితి. ఈ రకంగా ఎక్కడికి ఎవ్వరికి కూడా ఎటువంటి లోటు లేకుండా మరి సహాయ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా రేపు నుంచి ఏదైతే ఇక తీరం దాటడం ద్వారా వచ్చేటువంటి పంట నష్టం, అటు ఆక్వా కానీ ఇటు అగ్రికల్చర్ కానీ, అదేవిధంగా ఏదైతే కొబ్బరి కానీ ఏదైతే నష్టం ఏదైతే ఉందో దాన్ని కూడా అంచనా వేసి ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సాయం అందించాలనేటువంటి దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అంచేత అందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. కూటమి ప్రభుత్వం మీద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద పాలకొల్లు మంత్రి నిమ్మల రామానాయుడు, స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పైన కల్తీ మద్యం మీద వైసీపీ మహిళా నాయకురాలు కర్ర జయ సరిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తెలుగుదేశం పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి పెండ్యాల భవాని మాట్లాడారు. ఎంత నిబద్ధతగా ఉన్నామనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రభుత్వ హయాంలో కల్తీ మద్యం ద్వారా జంగారెడ్డిగూడెంలో 27 మంది అసువులు బాసిన పరిస్థితి, వారి కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడిన పరిస్థితిని అన్నింటినీ కూడా చూసి ఎరుగుదాం. కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కల్తీ మద్యం మీద ఉక్కుపాదం అణుస్తూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూ వారు ప్రజల్ని ఎప్పటికప్పుడు కాపాడుతున్న పరిస్థితి గురించి మన పాలకొల్లు ఎమ్మెల్యే గౌరవ మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారు ఈ మధ్యన ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ప్రజలందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదని చెప్పేసి వారికి చెప్పిన దాన్ని మీరు వక్రీకరిస్తూ ఈ రోజు నిమ్మల రామానాయుడు గారి గురించి మాట్లాడుతున్న మాటల్ని ఈ రోజున మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ముఖ్యంగా పాలకొల్లు నియోజకవర్గంలో యువతను పక్కదావ పట్టించిన క్రికెట్ బెట్టింగ్ల పేరుతోటి ఒక బుకీగా ఏర్పడి 24 కోట్ల రూపాయలు మీ వైసీపీ నాయకులు తన బ్యాంకు ఖాతాలో జమ చేసుకున్న పరిస్థితి. ఈ రోజు కూడా క్రికెట్ బెట్టింగ్లను ప్రోత్సహిస్తూ వారు చేస్తున్న అక్రమాలకి అడ్డుకట్ట వేస్తూ వాటిలో ఉన్న నిజానిజాలను మీరు బయటకు తీసి ముఖ్యంగా మీ వైసీపీ నాయకుల్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాము. మీరు ఒక మహిళగా ఎంతో మందికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి కూడా ఉందని చెప్పేసి మీకు హితవు పలుకుతున్నాము. ఈ రోజున మీరు చెప్తున్నారు కేవలం కల్తీ మద్యం అని చెప్తున్నారు. కల్తీ మద్యం మాత్రమే కాదు, మీ వైసీపీ నాయకుల్ని మీరు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందువల్లంటే ఒక బెట్టింగ్ అనే ఒక వ్యసనం వలన ఎంతమంది యువత, ఎంతమంది మగవారు వారు పతనం, వారి కుటుంబం మీదన పడిపోతున్న పరిస్థితులు ఉన్నాయి అనేది మీరందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంతో మంది మహిళలకి మీరు సమాధానం చెప్పవలసిన పరిస్థితి కూడా మీ మీద ఉంది కనుక మీరు ఒక వైసీపీ నాయకురాలుగా, అదే విధంగా ఒక మహిళగా మీకు ఒక సూచనాప్రాయంగా మేము తెలియజేస్తున్నాం. ఒక విషయంలో మిమ్మల్ని మెచ్చుకోవాలి. ఎందువల్లంటే నెంబర్ 1 మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారని మీ అంతటా మీరే చెప్పారు. ఇది నిజం, మీరందరూ కూడా ఒప్పుకుంటున్న పరిస్థితి. పాలకొల్లు నియోజకవర్గంలో ఒక హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అంటే 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు అంటే ప్రజలకి ఆ మనిషి కావాలి అనే తత్వం అక్కడ ఉండడం వల్ల మాత్రమే జరిగింది. అధికారంలోకి రాగానే మేమందరం కూడా టిట్కో ఇళ్ళు ఇస్తామని చెప్పారు. అసలు పాలకొల్లు నియోజకవర్గంలో టిట్కో ఇళ్లను పట్టించుకున్న మీ వైసీపీ నాయకులు ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాం. మీరు ఏనాడు కూడా అక్కడ ఒక తట్టడు మట్టి వేయలేదు, ఒక ఇసుక వేయలేదు, కంకర వేయలేదు, ఏమీ వేయలేదు. సరికదా మీ వైసీపీ రంగులు మాత్రం వేసుకున్న పరిస్థితి చూసాం. అక్కడ మొలిచిన కలుపు మొక్కలను కూడా మీరు తీయలేని పరిస్థితిని కూడా మేము అందరం కూడా చూసాం. ఎక్కడ చూసినా సరే అరాచకత్వ పాలన భరించలేక ప్రజలందరూ కూడా భయపడి మాకొద్దు మీ వైసీపీ ప్రభుత్వం అని చెప్పేసి అనేసి కూటమి ప్రభుత్వానికి అఖండ మెజారిటీ తోటి గెలిపించి ఈ రోజున ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడాన్ని మీరు భరించలేక
మీ ఉనికిని చాటుకోవడం కోసం కేవలం బురద జల్లడానికి అని చెప్పేసి నన్ను నిమ్మల రామానాయుడు గారి గురించి మీరు మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వం మీద స్థానిక ఎమ్మెల్యే జలవనరుల శాఖ మంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేసే వైసీపీ నాయకులకు ఏఎంసీ చైర్మన్ కోడి విజయభాస్కర్, పట్టణ టీడీపీ అధ్యక్షుడు గండెటి వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా జరిగిందో వైసీపీ నాయకులు ఆలోచించుకోవాలని అన్నారు. వాస్తవాలు మాట్లాడాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పెచ్చేటి బాబు, అవినాష్, వల్లభ శ్రీనివాస్ పాల్గొన్నారు. వైఎస్ ఆయన ఎంఏ పిహెచ్డి చేసినటువంటి వ్యక్తే వాస్తవాలు. కానీ మీరేం చేశారని మీరు ఒకసారి తెలుసుకోండి. మీరేం చేశారనేది కూడా ప్రజలకు తెలుసు. మరి అదే రంగా చూసుకున్నట్లయితే అన్నీ అబద్ధాలు అంటున్నారు. అసలు మీరు మాట్లాడేది అబద్ధం అనే మాట మీరు మర్చిపోతున్నారు. మీకు తెలియదేమో, పాలకొల్లు నియోజకవర్గంలో 67 పంచాయతీలు, 31 వార్డు, 98 గ్రామాలుగా ఉంటే మీరు సుమారుగా 80 సచివాలయాన్ని కట్టారని చెబుతున్నారు. మీరు ఎక్కడ కట్టారు నాకు లెక్క చెప్పండి. పాలకొల్లులో 31 వార్డు ఉంటే ఏ వార్డులోని కూడా మీరు సచివాలయం కట్టలేదు. అదే రంగా చూసుకున్నట్లయితే పాలకొల్లు మండలం మాత్రం 16 మాత్రమే కట్టారు. పోడూరు మండలం 8 కట్టారు. ఎలమంచిలి మండలం 11 కట్టారు. టోటల్గా మీరు 35 కట్టి 80 కట్టామని చెప్పి అబద్ధం చెప్పుకుంటున్నారు. దాన్ని అబద్ధం అంటారా నిజం అంటారా గోపి గారు అని చెప్పి అడుగుతున్నాను. మీరు ఏదైనా వాస్తవాలు మాట్లాడుకుంటే తప్ప మీరు అబద్ధాలు చెప్పినంత మాత్రానే మీ మాటలు ప్రజల నమ్మే శక్తి అయితే లేదు. గతంలో కూడా మీరు అబద్ధాలు చెప్పిన విషయం ప్రజలకు తెలిసే 2024లో మీరు పరాజయం పోలేరని చెప్పి మీరు ఒకసారి మళ్ళీ తెలుసుకోవాలి. మరి ఏదో మా ప్రభుత్వంలో కట్టించారండి. మీరు వాస్తవాలు తెలుసుకోండి. ధర్మాన ప్రసాదరావు మినిస్టర్గా ఉండగా, ఆర్ఎంబి మినిస్టర్గా ఉండగా, సగం చెరువులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా దాన్ని శంకుస్థాపన చేసి అలా ఉంచేశారు 15 సంవత్సరాలు. మా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు అగర్తపాలెం నుంచి సగం చెరువు మీదుగా సైకిల్ వేసుకెళ్తూ దాని కాలం చూసి ఎప్పుడన్నా మన అధికారంలోకి వస్తే బ్రిడ్జి కట్టాలని ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి స్వయంగా వెళ్ళి 10 కోట్ల రూపాయల నిధులు తెచ్చి ఆ బ్రిడ్జిని కట్టించినటువంటి నాయకుడు రామానాయుడు గారు. తెలుగుదేశం పార్టీ అని చెప్పుకోవడంలో సందేహం లేదు. మీరు ఎక్కడికైనా రండి, ఎదురుబోదు వేసుకుందాం. కానీ మీరు దీన్ని మేము కట్టినటువంటి బ్రిడ్జిని మీరు కట్టాను చూసారా, ఇది పచ్చి అబద్ధం. ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ వైఎస్ఆర్ నాయకుల మాటలు చూస్తుంటే పాలకొల్లు ప్రజలు విస్తుపోతున్నారు. వాళ్ళు మాట్లాడే అబద్ధాలను చూసి వీళ్ళు ఎలాగో అబద్ధాలు కోరలే, కానీ అబద్ధాలు ఇలా కూడా ఆడొచ్చా అని చెప్పి యావత్ టౌన్ ఏంటి నియోజకవర్గంలో కూడా అందరూ ఆశ్చర్యపోయి నవ్వుకుంటున్నారు. ఈవేళ మీరు చూడండి, టిట్కో గృహాల గురించి ఎందుకై పదే పచ్చాలి మీరు చెప్తారు. టిట్కో గృహాలు రామానాయుడు గారు టిట్కో గృహాలు 7,000 మంది, సుమారు 6,700 మందికి అక్కడ పట్టాలు అప్పుడు ఇవ్వడం జరిగింది తెలుగుదేశం టైంలో. మీకు తెలుసు కదా, ఆ రోజున వేదిక మీద మరి వైఎస్ఆర్ నాయకులే ఉన్నారు వేదిక మీద. ఆయన సమక్షంలోనే ఆ కార్యక్రమం జరిగింది. చాలా మందికి ఆయన సమక్షంలో తాళాలు ఇవ్వడం కూడా మేము చేసాం. చేసిన తర్వాత వైఎస్ఆర్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత రామానాయుడు గారు ఇచ్చే పట్టాని వాళ్ళందరికీ చూపిస్తూ ఈ పట్టా చెల్లదు, ఈ పట్టా పనికిరాదు, పట్టా మేమే ఇవ్వాలి, రిజిస్ట్రేషన్ చేయించుకుంటేనే మీకు చెల్లుద్దని చెప్పి మీరందరూ వాళ్ళని తీసుకొచ్చి బలవంతంగా రిజిస్ట్రేషన్ ముసుగులో మీరు ఏం చేశారు, బ్యాంకుల దగ్గర అవి తాకట్టు పెట్టి 3,65,000 రూపాయలు చొప్పుని మీరు అప్పు తీసుకున్న వాస్తవం కదా. అది కమిషనర్ పేట రిజిస్ట్రేషన్ అయ్యింది కదా, మీకు తెలుసు కదా. ఆ డాక్యుమెంట్ మీ దగ్గర ఉన్నాయా? అందరి దగ్గర మీ దగ్గర చూపించమంటే మీరు చూపిస్తాం. ఆ డాక్యుమెంట్ ప్రకారం ఏంటి, అప్పు వీళ్ళందరూ కట్టాలి, అతను కమిషనర్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాడని చెప్పి దాంట్లో లేదా మీకు? ఇది మీరు రాయించి చేయించింది కదా ఆ రోజు. ఆ విధంగా వాళ్ళు అప్పుల పాలు చేయలేదా? వాళ్ళు అప్పుల పాలు చేసేసి ఆ సొమ్ముని వేరే దానికి మీరు డైవర్షన్ పెట్టేసి ఆ సొమ్ముని ఆ టిట్కో గృహాలను మూలన పెట్టి మీరు దానికి రంగులు, మీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన రంగులు పావడానికి మీరు వెళ్ళారు తప్ప దాని డెవలప్మెంట్కి మీరు అసలు ఎక్కడ కృషి చేశారు మీరు చెప్పండి, నిజం చెప్పండి అయ్యా. కొంతమందికి మీకు ఇక్కడ రాలేదు, మీకు ఇచ్చిన పట్టా తప్పని చెప్పి మీరు ఎక్కడో మూలన్న కొంతేరు అవతల ఆ విలేజ్ లో మీరు ఇప్పించారుగా చాలా మందికి. పీకుల లోతులు ఉన్న భూమిని మీరు తీసుకొని ఆ భూమిలో మళ్ళీ వాళ్ళు అక్కడ పంపించి మోసం చేయలేదా మీరు? వాళ్ళందరూ గొల్లును పోవాలా. వాస్తవంగా మీరు ఎప్పుడైనా సరే పాలకొల్లు టౌన్ అభివృద్ధి గురించి కానీ పాలకొల్లు టౌన్ గురించి మీరు ఆలోచించారా? మీరు ఆలోచిస్తే 25వ వార్డులో 18వ వార్డులో తెలుగుదేశం టైంలో కట్టినటువంటి రిజర్వాయర్ ట్యాంకుల్ని మీరు ఇంటర్ కనెక్ట్ చేసి అక్కడ వాటర్కి మీరు సప్లై చేద్దరు. అలాగే వదిలేశారు 5 సంవత్సరాలు, దాన్ని ఏమి ముట్టుకోకుండా. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని నమ్మి తన తండ్రి పేరు మీద ధర్మారావు ఫౌండేషన్ ఏర్పాటు చేసి నియోజకవర్గంలోని ఎంతో మందికి సహాయం అందిస్తున్న మంత్రి నిమ్మల రామానాయుడు గురించి 11వ వార్డులో నివాసం ఉంటున్న వరలక్ష్మి మాట్లాడుతూ తన కుటుంబానికి ఎంతో సహాయం అందించాలని, తాము అనారోగ్యంగా ఉన్నప్పుడు 21 రోజులు హాస్పిటల్లోనే
తమ బాగోగుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుని వైద్యాన్ని అందించే విధంగా డాక్టర్లతో మాట్లాడారని, తన భర్తకు పెన్షన్ కూడా మంత్రి రామానాయుడు వల్లే శాంక్షన్ అయిందని ఆమె అన్నారు. రాము గారిని, వరలక్ష్మి గారిని మీరు కేర్ తీసుకుని శుభ్రంగా చూడాలని మమ్మల్ని 21 రోజులు ఉంచారండి. నన్ను అందులో 22 రోజులకు వచ్చానండి నేను ఇంటికి. కానీ ఆయన మమ్మల్ని బాగా చూశారండి. కానీ లైట్ స్తంభం కూడా, కరెంట్ స్తంభం మా ఇంటికాడ ఉంటే అది కూడా వేయించి పెడతానమ్మా, నీకెందుకు, మీరు చేస్తున్నారని నాకు ఏది కాదని ఆయన కూడా తిరిగిన మమ్మల్ని ఎంతో ఇదిగా చూసారండి. ఆయన వల్ల మేమేమి అభివృద్ధి పొందాం కానీ మేము ఏమి ఇది అవ్వలేదండి. కానీ ఆయన ఏంటంటే మా ఓడి ఏంటంటే అండి, అదేదో ఇది హాస్టల్ మీటింగ్ గురించి వచ్చినప్పుడు ఎవరో చెప్పలేదన్న కోపంతో మరి ఎందుకు వచ్చాడో నాకైతే తెలియదు కానండి. అది అక్కడ ఆఫీస్ గారికి వచ్చినట్టు కూడా నాకు తెలియదండి. కానీ పెన్షన్ తీసేస్తాం ఒకప్పుడైతే తీసేసారండి. అప్పుడు రామానాయుడు గారే మరి ఇలా తీసేస్తే అలా కుదురుతుందని మళ్ళీ ఆయనే రికమెండేషన్ చేస్తే మా ఆయన గారికి ఇష్టం జరిగిందండి. మొన్నటి వరకు ఇచ్చారు. మన 13వ తారీఖుని సరిపోయారండి. ఆయన నా పెన్షన్ తీసేసారని 3 మీటర్లు ఉన్నాయని. కానీ చూస్తామన్నారని సచివాలయానికి అట్లకి తిరిగారండి. తిరిగితే అప్పుడు మళ్ళీ ఒక 5 నెలలు 4 నెలలు పడుతుంది అన్నారని ఇంకా నేను మాట్లాడుకోకుండా రామానాయుడు గారి దగ్గరికి వెళ్తే ఆయన దృష్టిలో పడితే చేస్తారు కదా అని అనుకున్నానండి. ఈ లోపల మా ఓడి వచ్చేస్తాం జరిగిందండి. అక్కడ కొంచెం లేట్ అయిందంటే మరి ఏ తొందరపాటు పడతారో నాకైతే తెలియదు కానండి. ఈ పని చేసిన కాడి నుంచి నాకు నిజంగా చాలా బాధగా ఉందండి. ఒకవేళ మా ఓడి ఏ పొరపాటు చేసినా నేను తప్పు క్షమించమని నేను కోరుకుంటున్నానండి. మొందా తుఫాన్ తీవ్రతకు యలమంచిలి మండలంలోని అబ్బిరాజుపాలెం గ్రామంలోని భారీగా అరటి తోటలు నేలకొరిగాయి. పంట చేతికి వచ్చే సమయానికి ఈ తుఫాన్ ప్రభావంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సర్వే నిర్వహించి రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కోరారు. వాయిస్ తీసుకో, వాసం వేసేప్ప ఇలా వాయిస్ తీసుకో, ఇలా వచ్చింది గురుగారు, ఇలా వచ్చింది రే. అమ్మండి ఇలాగ 2 ఎకరాలు లీజుకి ఇచ్చిందండి. అంటితోట వేసేయించారు. వేస్తే మొత్తం తుఫాను వల్ల మొత్తం నష్టపోయించారు. మొత్తం నడలికి ఇరిగిపోయించారు. ప్రతి గెల నడలికి ఇరిగిపోయించారు. చక్కెరకాయలు, కొప్పర అన్నీ కూడా నడలి ఇరిగిపోయించారు. ఇంక దిక్కు మొక్కు లేకుండా అయిపోయింది సార్. ప్రభుత్వాలని సార్, ప్రభుత్వం వచ్చినా ఆదుకోవాలి సార్. ఇంకా అంత మించి చేసేది ఏం లేదు సార్. మాకు చెప్తా కూడా మాటలు రావట్లేదు సార్. మాకు తలపా తోట చేసుకొని సార్, మానేసి ఇది ఏదో ఉపరామతి చేసాను సార్. ఇది కూడా అలా కలిసిపోయింది సార్, గాలిలో కలిసిపోయింది, తుఫాన్లో కలిసిపోయింది సార్. మీరు ఆదుకోవాలి సార్, ప్రభుత్వం ఆదుకోవాలి సార్. సో ఆదుకుని ఏదో కొంత నష్టపరిహారం ఇస్తారని ఎదురు చూస్తున్నాం సార్. పంచారామ క్షేత్రం శిరోభాగ నిలయం శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలోని కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా 6వ రోజు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఆహార సదుపాయం కోసం ఈ రోజు దాతలు శ్రీ కోనూరు రామకృష్ణ ఆనందరాజు, సన్ ఆఫ్ సుందర్ రాజు, శ్రీ రామకృష్ణ పరమహంస హోమియో హాస్పిటల్ పాలకొల్లు వారి కుటుంబ సభ్యుల సహకారంతో భోజన సదుపాయం ఏర్పాటు చేయడమైంది. నూతన ధర్మకర్తలి మండలి చైర్మన్ మరియు సభ్యులు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పర్యవేక్షణలో స్థానిక రేపాకు వారి సత్రం నందు ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, బోర్డు సభ్యులు ఈవో ముచ్చల శ్రీనివాస్ పాల్గొన్నారు. ఓం నమ శివాయ. కార్తీక మాసం సందర్భంగా శ్రీ క్షీర రామకృష్ణ దేవస్థానం వారి ఆధ్వర్యంలో మరియు అన్నదాన సమితి ఆధ్వర్యంలో జలవనరుల శాఖ మంత్రి మన ప్రీతమ నాయకులు శ్రీ నిమ్మల రామానాయుడు గారి సలహా మేరకు ఇక్కడ సుదూర ప్రాంతాలకు వచ్చిన భక్తులకు అందరికీ కూడా ఆహారం ఏర్పాటు చేసినారు. వారందరికీ ఎటువంటి లోటుబాట్లు లేకుండా వాళ్ళందరూ కూడా దాత సహకారంతో రోజు 2 కూరలతో 2 బట్టలతోటి అలాగే 2 పిండి వంటలతోటి అందరికీ ఎంతమందితో అంతమంది కూడా ఇక్కడ దాత సహకారంతో కమిటీ వాళ్ళు అలాగే దేవస్థానం వాళ్ళు చాలా చక్కగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమానికి మా మీడియా సోదరులు అలాగే మరి అన్ని శాఖల వారు కూడా అన్ని శాఖల వారు చాలా సహకరించడం వల్ల ఈరోజు 7వ రోజు చాలా దిగ్విజయంగా జరుగుతుంది. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1770వ రోజు కీర్తిశేషులు కాటంరెడ్డి వెంకటరావు 4వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు శ్రీ కాటంరెడ్డి వెంకట సత్యనారాయణ, శ్రీమతి శాంతారత్నం, మనవడు వెంకట శ్రీరామ్, మనవరాలు మధులిత, స్వగ్రామ ముల్లంపర్రు వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలసు తులసిరావు, కేశవ, కృష్ణరాము తదితరులు పాల్గొన్నారు. స్పందించి మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1770 రోజుకు చేరుకుంది. ఈ 1770 రోజులు నిర్విఘ్నంగా నిరాఘాటంగా సాగడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాత కీర్తిశేషులు కాటంరెడ్డి వెంకటరావు గారి 4వ వర్ధంతి సందర్భంగా వారిపై ప్రేమతో వారి కుమారుడు వెంకట సత్యనారాయణ గారు, శ్రీమతి శాంతారత్నం గారు, అలాగే మనవడు మనవరాలు వెంకట శ్రీరామ్, మధులిక వీళ్ళు వెంకటరావు గారిపై ప్రేమతోటి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వెంకటరావు గారికి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఆ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చేటువంటి సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు వారికి అందించాలని మనసావాచ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నాం. కూర్చోమ్మ తెచ్చిస్తారు కూర్చో ఇలా వెనకాల రండి.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ప్రత్యేకతలు పూర్తి స్థాయి విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అత్యాధునిక రోబో టెక్నాలజీ కలిగిన టెస్టింగ్ ఎక్విప్మెంట్ పై అన్ని రకాల టెస్టుల నిర్వహణ, అర్హత, అనుభవం కలిగిన సిబ్బందిచే అన్ని రకాల రక్త పరీక్షలు చేయబడును. ఎండి పైథాలజీ ఆధ్వర్యంలో ఫాస్టెస్ట్ హార్మోన్ టెస్టింగ్ ల్యాబొరేటరీ, అన్ని రకాల క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయబడును. కేవలం 60 నిమిషాలలో థైరాయిడ్ రిపోర్ట్ ఇవ్వబడును. అవసరమైన వారికి ఇంటి వద్దకే వచ్చి శాంపిల్స్ సేకరించి రిపోర్ట్లు అందజేయబడును. ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, సిబిపి, లిపిడ్ ప్రొఫైల్, కొలెస్ట్రాల్, లివర్, కిడ్నీ పరీక్షలు, థైరాయిడ్, క్యాన్సర్, విటమిన్ డి, బి12, ఐరన్ వంటి అన్ని రకాల పరీక్షలు చేయబడును. మరిన్ని వివరాలకు శ్రీ విజయ డయాగ్నోస్టిక్ సెంటర్, పెద్ద పోస్ట్ ఆఫీస్ వద్ద, పాలకొల్లు.